వెనుకబాటుతనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటుతనంతో ఉన్నారు. 20 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు. నేను అడిగిన, అరే 20 ఎకరాలు 30 ఎకరాలు తెలంగాణలో అంటే ఏ మూలకు పోయినా 30-40 లక్షలకి ఎకరం భూమి కదా, 10-20 కోట్ల ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటావు అని అంటే, మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. భూమి కాదు సమస్య, ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల, ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనంతో ఉన్నారు. వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటుతనంలో ఉన్నారు. పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు, ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు, చదువు లేకపోవడం వెనుకబాటుతనము. చదువు ఉంటే ముందడిగేస్తారు. ఇవాళ మీ బిడ్డలే మా కాసిం, భూమి ఎంతుందో నాకు తెలియదు, ప్రొఫెసర్ కాసిం అయి ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అయ్యింది. ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు, ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు. వీళ్ళందరూ ఇవాళ చదువుకున్నారు కాబట్టే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు గౌరవంతో పాటు వెనుకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది. అందుకే వాటిని గుర్తించిన, ఆలోచన చేసిన, ఈ సమాజంలో వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి. వివక్ష అనేది గ్రామాల నుంచి పారద్రోలాలి అనంటే, వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అనంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ప్రాధాన్యత ఉంటే, ఈనాడు అదనంగా కమ్యూనికేషన్ కూడా మనం యాడ్ చేసినాం. సోనియా గాంధీ గారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. నేను ఇవాళ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా మనసులో ఉన్న ఆవేదనను నేను మీకు చెప్పదలుచుకున్నా. 1,25,000 మంది టీచర్లు ఉన్నారు. ఇవాళ 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వాన్ని. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ప్రైవేట్లో 11 లక్షల పాఠశాలలే ఉంటే, 11,000 పాఠశాలలే ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఎంఏ బిఎడ్ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుండి 25,000 పైగా పాఠశాలలుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు తక్కువ ఉన్నారు? టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు. ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం. విద్య అందుబాటులో ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు సమాజానికి విద్య సమస్య కాదు, నాణ్యమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు కొదవలేదు, సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని, నాణ్యమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా, ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే, విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటుతనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది. ఆ విద్య, నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న, శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వాలనుకున్నాం. కుల వివక్షను తొలగించాలి అనంటే ఎస్సీ హాస్టల్ ఒక దగ్గర, ఎస్టీ హాస్టల్ ఇంకొక దగ్గర, మైనారిటీ హాస్టల్, బీసీ హాస్టల్ వేరే ఊరు బయట కట్టిన తర్వాత ఆ ఎస్సీ హాస్టల్లో చదువుకున్న యువకుడి మైండ్లో ఏముంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఎస్సీలం, దళితులం కాబట్టే కదా ఊరు బయట మాకు బడి పెట్టిరని అనుకుంటున్నాం. మేము ఆదివాసులం, గిరిజనులం కాబట్టే కదా ఇసిరేసినట్టు మమ్మల్ని ఎక్కడనో పెట్టినరు అనుకుంటున్నారు. బీసీలు, మైనారిటీలు కూడా అదే ఆలోచన. అందుకే ఈ వివక్ష పోవాలి, మనందరం మనుషులుగా కలిసి ఉండాలి, మనలో మానవత్వము నిండాలి అనంటే వీటిని తొలగించాలి, కులం అనే అడ్డుగోడల్ని తొలగించాలి. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరూ కలిసి చదువుకునే విధంగా 100 నియోజకవర్గాలలో ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ 25 acres క్యాంపస్
200 కోట్ల రూపాయలు ఒక్కొక్క పాఠశాలకి ఇచ్చి ఈ కులం అనే అడ్డుగోడల్ని తొలగించి అందరు కలిసికట్టుగా 2500 నుంచి 3000 మంది స్టూడెంట్స్ ఒక్కొక్క పాఠశాలల్లో దాదాపుగా 100 నియోజకవర్గాలలో 2.5 నుంచి 3 లక్షల మంది విద్యార్థులు ఒక్క దగ్గర కలిసి చదువుకునే విధంగా ఈ రోజు ఆ వివక్షను తొలగించడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళని మనం ప్రారంభించుకున్నాం. ఈ పేరు ఎక్కడి నుంచి అని మీరు అనుకోవచ్చు. యంగ్ ఇండియా ఈ పేరు నాది కాదు, ఈ పేటెంట్ రైట్ మహాత్మా గాంధీ. దేశ స్వతంత్రం కోసం 1921 నుంచి 1931 వరకు దేశ స్వతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లాలి, ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు ఒక పత్రిక నడిపారు. ఆ పత్రిక పేరే యంగ్ ఇండియా. ఆ యంగ్ ఇండియా స్ఫూర్తితోనే మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సందేశంతో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇదే కాదు, స్కిల్స్. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం. మీకు ఉస్మానియా ఉంది, కాకతీయ ఉంది, పాలమూరు ఉంది, మహాత్మా గాంధీ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీలలో విద్య బోధిస్తున్నాం. అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని బోధించడానికి ఒక యూనివర్సిటీ ఉండాలని ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆనంద్ మహేంద్ర, అపోలో హాస్పిటల్స్, రెడ్డి ల్యాబ్స్, లేకపోతే ఇట్లాంటి ఎంతో మంది నిష్ణాతులు, ఒక దేవయ్య గారు డాక్టర్గా వరంగల్ దళితుడు ఈరోజు అమెరికాలో ఎంత ఉన్నత స్థానానికంటే అతని ఆస్తి, అతని పిల్లల ఆస్తి లెక్కేస్తే ఒక 4-5 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉండొచ్చు. ఒక వరంగల్లో పుట్టిన దళిత బిడ్డ దేవయ్య ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళ నుంచి మీకు ఇన్స్పిరేషన్ రావాలి. వాళ్ళు మీ మంచి భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాలలో ఉండే, అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పెద్ద నౌకరీ అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగల్ నుంచి. వాడిని పిలిచి అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయడానికి వస్తలేదు. వేరే పని చేసేటోనికి పని ఇప్పించుడు నాకు అలకగా ఉన్నది. ఇంజనీరింగ్ చదివిండి అంటే ఇప్పించుడు చాలా కష్టంగా ఉన్నది. ఇది నేను కొంచెం బాధతో చెప్తున్నా. సర్టిఫికెట్ అయితే వచ్చింది కానీ సాంకేతిక నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఆ పిల్లలకు శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి. ఈరోజు సమాజంలో డిమాండ్ ఉంది కానీ సప్లైలో ఉన్నారు కానీ సమానమైన నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినాం. ఒలింపిక్స్లో మీరు చూస్తున్నారు, చిన్న చిన్న దేశాలు ఎన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి. మన దేశానికి ఎప్పుడు అందులోకి పోయేటానికి కూడా వస్తలేదు. టీవీ కాడ చూసి సప్పట్లు కొట్టే సినిమాలో నేను చూసిన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు. చెప్తుంటాడు, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసిండ్రు, అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతానని టీవీ ముందర అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు చెప్పుకుంటుంటాడు, నేను కూడా గచ్చిబౌలి దివాకర్నని. అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు, ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని. అయిపోయినాక ఒక్కడుగా అనిపిస్తలేడు. అందుకే 2036లో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాలి అంటే మన నైపుణ్యంతో కూడుకునే చిన్న పిల్లల్ని 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. 10-12 ఏళ్ళు శిక్షణ ఇస్తే కానీ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు. అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం.